మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 28ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణుడు గుణాల ఆధారంగా కర్తలను వివరిస్తున్నాడు. సాత్విక, రాజసిక కర్తల తరువాత తామసిక కర్త లక్షణాలను ఈ శ్లోకంలో చూద్దాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షఠో నైష్కృతికో లసః విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, నియమాలను పట్టించుకోనివాడు, సంస్కారం లేనివాడు, మొండివాడు, మోసకారి, ఇతరులను అవమానించేవాడు, సోమరి, ఎప్పుడూ నిరాశతో ఉంటూ పనులను వాయిదా వేసేవాడు తామసిక కర్త అని పిలువబడతాడు. అతని పనులలో శ్రద్ధ ఉండదు. ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటంటే, తామస గుణం మనల్ని అజ్ఞానంలో ఎలా బంధిస్తుందో ఇది హెచ్చరిస్తుంది. సోమరితనం, వాయిదా వేయడం, ప్రతికూలత మన ఎదుగుదలకు శత్రువులు. ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలంటే, పనులను వాయిదా వేసే అలవాటును వదిలిపెట్టాలి. ఇతరులతో నిజాయితీగా, వినయంగా మెలగాలి. నిరాశ కలిగినప్పుడు సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ మార్పుల ద్వారా మన పనులలో విజయం, మనస్సులో ప్రశాంతత లభిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.